మరి భాష గురించి మీరు ఇంత చాలా బాధపడి తెలుగు భాష నిలబెట్టాలని చాలా ప్రయత్నం చేస్తుంటారు, కానీ మన స్కూల్ సిస్టమ్స్ చూస్తే నిజంగా భాషకు అంత విలువిస్తున్నాయంటారా? ఎలా నెక్స్ట్ జనరేషన్లో తెలుగు ఇంకా అంతరించిపోతున్న భాషల్లో ఒకటి అయిపోతుందేమో అని భయపడాల్సిన పరిస్థితి కదా? లేదండి, భయపడక్కర్లేదు రామలక్ష్మి గారు. నేను చాలా సంతోషిస్తున్నా. తెలుగు భాష అఖండమైనటువంటి వైభవంతో వర్ధిల్లుతుంది. ఎందుకనంటే నేను నైమిష వెంకటేశ శతకం అని ఒకటి రాశా. వాళ్ళు నన్ను అక్కడ బ్రహ్మోత్సవాలకు పిలిచారు. 2.5 గంటలు నేను ఉన్న చుట్టుపక్కల ఉండేటువంటివన్నీ చూసేవాళ్ళు. వాళ్ళ జీబులో 2 రోజులు ఉన్నా, గోమతి నదిలో స్నానం చేసే వచ్చిన తర్వాత ఒక దివ్యావేశం ఆవహించి నా చేత శతకం రాయించింది. వాళ్ళ పద్యాలు విని మేము మా దేవస్థానం తరపున ప్రచురిస్తామన్నారు, ప్రచురించారు. ఈ పుస్తకం చూసి, దీంట్లో పద్యాలు చూసి ఒక ఆయన భక్త మండలికి 20,000 మంది భక్తులకి ఆయన పాటలు నేర్పుతుంటారు. ఈ పద్యాలు నేర్పాలని అనిపించి ఆయన వాళ్ళకి నేర్పించాడు. 108 పద్యాలు, 2,150 మంది. వీళ్ళు వాళ్ళ ఛార్జీలు పెట్టుకుని గుంటూరులో వచ్చి అందరూ కూర్చుని పసుపు చీరలతో వాళ్ళు ఈ 108 పద్యాలు ఆలపించారండి చూడకుండా. తెలుగు భాష మృత భాష అయితే జరుగుతుంది. అలాగే నేను చేసేటువంటి ప్రక్రియల్ని ఇవాళ ఉన్నటువంటి యువతరం ఆస్వాదిస్తున్నారు. మ్రొక్కుడు 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 తిరుమల మూర్తి కిందని గుర్రపు డెక్కల చప్పుడుతో చేస్తే అది విని ఆస్వాదిస్తున్నారు. అద్భుతాన్ని వదులుకునే స్థితిలో జనం లేరు. అయితే అది రసవత్తరం అయి ఉండాలి. ఎందుకంటే రసం అనేది పరమానంద స్వరూపం. అది ఆ రసం అనేది దానికి మహాశక్తి ఉన్నది. అందుకనే ఈ నాటకాలు, ఈ కావ్యాలు ఇవన్నీ సజీవంగా ఉండటానికి కారణం. ఆ రసస్థితిలో అద్భుతాన్ని సృష్టిస్తే అది శాశ్వతంగా నిలిచిపోతుంది. అందుకని తెలుగు భాషకి ఏం డోకా లేదు. కానీ ఇవన్నీ జనాల్లోకి ఎక్కువ వెళ్ళడానికి సినిమా మాధ్యమం ఉపయోగపడుతుందంటారు ఎక్కువ. నేను చాలాసార్లు చూస్తుంటా, త్యాగరాజు వారి కీర్తనలు కానీ అన్నమయ్య కీర్తనలు కూడా సినిమా వల్ల ఎక్కువగా వెళ్ళాయేమో అనిపిస్తుంటుంది. ఒక సినిమాగా వచ్చిన తర్వాత అవి ఎక్కువ ప్రజలు రీచ్ అయిందా అనిపిస్తుంటుంది. నిజంగా చెప్పాలనంటే ఈ రోజు కూడా తెలుగు భాషను బతికిస్తున్నటువంటి ప్రధాన సాధనంలో సినిమా ఉంది. ఇవాళ ఏది ఇంతగా భాష తక్కువ స్థాయికి దిగజారిపోయింది, సరైన కథలు లేవు, నటులు సరిగ్గా ఒత్తులు పలకలేరు, ఇవన్నీ అనుకుంటున్న సందర్భంలో తెలుగు భాషను బతికిస్తున్నటువంటి ప్రధానమైన సాధనం సినిమా. మీరు అందుకే సినిమా రంగం వైపు కాస్త మీ ప్రయాణం ఇటు సాగడానికి కొంత కారణం అదంటారా? అట్లా అందుకనేం కాదు, అసలు అందుకని కాదు. దాని అవకాశం అది అనుకోకుండా వచ్చింది. నాకు కూడా అది అవసరం అయింది. అనుచితమైన వ్యాఖ్యలు వస్తుంటాయి సినిమాల్లో కొన్ని సందర్భాల్లో. ఏం చేసుకుని అనే మాటలు కానీ, కించపరిచే మాటలు కానీ వస్తుంటాయి. మీలాంటి వాళ్ళు ఎలా స్పందిస్తారా అంటే వాటికి? అంటే ఆ ఫీల్డ్లో ఉంటూ ఎంతో సంస్కారంతో ఉంటూ ఇలాంటివి జరిగినప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది వీటి మీద? అంటే మీరు మంచి ప్రశ్న అడిగారండి. అంటే నాకు చెప్పాలని ఉంది కార్యక్రమంలో నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయం మీరు కదిల్చారు. సినిమాలో అన్నీ ఉంటాయండి. ఇప్పుడు ప్రేమనగర్ సినిమా తీసుకుంటే దాంట్లో మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదింతే అని అద్భుతమైన వేదాంతం చెప్పాడు. దాంట్లో తేట తెలుగులా తెల్లవారి వెలుగులా అని ఏరులా సెరయేరులా అని ఒక అమ్మాయిని చక్కగా వర్ణిస్తూ చెప్పాడు. అట్లాగే ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఇన్ని చేస్తూ లేలే నా రాజా అనే పాట కూడా ఉంది. అంటే కారణం ఏమిటంటే ఆత్రేయ గారు ఆ ఒక్క పాట రాస్తే ఏంటండి ఆత్రేయ గారు ఇట్టా రాశాడంటారు. అన్ని పాటలు రాశాడు ఆయన. అంటే అన్ని పాత్రలు అలా ఉంటాయి ఆ కథలో. ఆ కథకి కావాల్సినట్టుగా ఈ పాత్రకి ఈ పాట రాయాలి, ఆ పాత్రకి ఆ పాట రాయాలి. ఇది కవులు చేసే పని. దీంట్లో ఒకవేళ శృతి మించితే సెన్సార్ బోర్డు ఉంది. దీన్ని దాటిన తర్వాత ఒక వర్గాన్నో ఒక కులాన్నో అవమానించేటట్టుగా ఏదన్నా మాటలు ఉన్నాయనుకోండి, పాత్రలు కానీ లేకపోతే ఆ కులానికి సంబంధించిన కొన్ని మాటలు కానీ కులం పేరు కానీ ఉంటే వాళ్ళు కుల సంఘం వాళ్ళు ఆందోళన చేస్తారు. వచ్చి ఇది తప్పండి, ఇది మా కులాన్ని మీరు అవమానిస్తున్నారు. వెంటనే ఏం చేయాలంటే విఘ్నత ఉన్నవాడు దాన్ని తీసేసేయాలి. అంతేగా? ఎందుకంటే సమాజంలో అన్ని కులాలని వినోదపరచాలి. ఒక కులాన్ని అపహాస్యం చేస్తూ మిగతా కులాలను నవ్వించకూడదుగా. కనుక వెంటనే ఏం చేయాలి? విఘ్నత ఉన్నవాడు దాన్ని తీసేయాలి. 3 ఏళ్ల కిందట ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో వేద పండితుడి భార్య ఎవరిని చూసినా సరే నువ్వు నా మొగుడని వాడు వెనకాల పడుతుంది. మీరు వచ్చి చండీ హోమం చేయించాలయా అని అడుగుతాడు ఒకడు వచ్చి. మాకు లేదు, పని ఉంది, వేరే పని ఉందంటే సంభావన ఎక్కువ పడేస్తే వాళ్ళే తోకాడించుకుంటూ వస్తారా. వేద బ్రాహ్మణుల్ని
నేనేమో శతమానం భవతి పుత్ర పౌత్ర పారంపర్య ఆయురారోగ్య అభయ ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని నిన్ను దీవించేవాడిని నువ్వు సంభావన పడేస్తే తోక ఆడించుకుంటూ వస్తారా? ఇదేనా మీరు మాట్లాడేది? ఎవరితో అన్నా సరే, ఏ పని చేసేవాడితో అన్నా సరే, వాడు డబ్బులు ఎక్కువ పడేస్తే వాడే తోక ఆడించుకొస్తాడని అంటే ఎవడైనా సహిస్తాడు అది. అలాగే ఎవడి భార్య అయినా సరే ఈ ప్రపంచంలో ఏ సమాజంలో ఏ దేశంలో అయినా సరే నువ్వు నా మొగుడు అని వెంటపడుతుందండి ఏ ఆడదన్నా? ఆ సినిమా తప్పు అని నేను టీవీ చర్చల్లో వచ్చి చెప్పా. ఇది నీచ నికృష్టం అన్నా, అసహ్యం అన్నా. శబ్దరత్నాకరంలో నీచము నికృష్టం అంటే అధమము అని ఉంటుంది, అంటే బిలో స్టాండర్డ్స్ అని. అదేం తిట్టు కాదు. అధమము బిలో స్టాండర్డ్స్లో ఉన్నది. అసహ్యము అంటే సహించకూడనిది, ఎవడు సహించకూడదు అది. అట్లాంటి సినిమా అంటే నా మీద కేసు పెట్టించారు. పరువు తక్కువ అండి అది. పరువు నష్టం కలిగించినట్టుగా నేను నా మీద క్రిమినల్ కేసులు 499 500 ఆ క్రిమినల్ కేసులు నా మీద పెట్టారు 2.5 సంవత్సరాలుగా. ఇప్పుడు ఒక ధర్మం గురించి ఎవడన్నా సరే మాట్లాడకపోతే తప్పు అని చెబుతున్నారు, శాస్త్రం చెబుతోంది. ఇవాళ సమాజంలో కూడా ధైర్యంగా ఎవడన్నా మాట్లాడేవాడు కావాలని సమాజం కోరుకుంటోంది. నేను వచ్చి ఆ పని చేశా. ఆ పని చేసినప్పుడు నా మీద కేసు వేశారు. ఓకే, జైలు శిక్ష చేస్తారా? వేయనండి. ఏం చేస్తారో చేయనండి, చూద్దాం. న్యాయస్థానం మీద న్యాయమూర్తుల మీద నాకు గౌరవం ఉంది సార్. కానీ ఇది కేసు ఏమిటి? నేను క్రిమినల్ ఎట్లా అవుతాను? బాలమురళీకృష్ణ గారు పాడేది శాస్త్రీయ సంగీతం కాదని ఒకడు 40 ఏళ్ల కిందట ఆయన మీద కోర్టులో కేసు వేసాడు. కోర్టు తీసుకుంది, ఎందుకంటే కోర్టు బాధ్యత, ఎవడు కేసు వేసినా తీసుకోవాలి. బాలమురళీకృష్ణ గారికి సంగీతం ఆయన పాడేది శాస్త్రీయం కాదని వేసాడండి. వాడు అట్లాంటి వాడు చూడండి. వేస్తే ఆయన 1.5 సంవత్సరం దాదాపు తిరిగి ఆయన పాడేది శాస్త్రీయ సంగీతం అని ఆయన నిరూపించారు. 1 సంవత్సరం తర్వాత ఆయన కచేరీ చేస్తుంటే ఈ కేసు వేసిన వాడు వచ్చి అక్కడెక్కడో దూరంగా కూర్చున్నాడు. గురువు గారు చూసి ఈ కార్యకర్తల్ని పిలిచి, ఆయన చాలా గొప్పవాడయ్యా, ఆయన ముందు కూర్చోబెట్టండి ఆయన చెప్పించారు. వీళ్ళు వెళ్ళి అయ్యయ్యా మీరు అక్కడ కూర్చున్నారేంటి రండి అని ముందు వరుసలో ఎవరినో లేపి కూర్చోబెట్టారు. ఇప్పుడు గురువుగారు కీర్తన పాడాడు. నిందలు కావలి, నిందించువారు కావలి, పందులు లేకుండి నా సందులు బాగుండునా అని ఇది కీర్తన. ఇది పురంధరదాస కీర్తన, కన్నడలో ఉంది. ఆ కన్నడలో ఉన్న కీర్తనని అప్పటికప్పుడు ఆయన తెలుగులోకి అనువాదం చేసి ఈ వ్యక్తికి వినిపించారు ఆయన. చెబుతున్నట్టు ఆయన మహా చమత్కారి మహానుభావుడు ఆయన పుంబావ సరస్వతి చెప్తున్నాడు, ఆయన చెల్లింది అట్లా. సో నిందలు వేసేవాడు కూడా ఉండాలంటారు. మంచిదే, ఇప్పుడు తెలుస్తుంది కదండి ప్రపంచానికి ఏది ధర్మం ఏది అధర్మం అనేది తెలుస్తుంది కదా. తాగుబోతులే రాష్ట్ర ప్రగతి రథ సారథులు, తాగరా ఫుల్లుగా తాగరా. చిన్నప్పటి నుంచి కాఫీ మీద ఇష్టం లేదు. మా అమ్మ అరే కాఫీ పెట్టండి అమ్మ, తొందరగా పెట్టండి, నాకు తలకాయ నొప్పి వస్తుంది అనేది. అంటే కాఫీ తాగకపోతే తలకాయ నొప్పి వస్తుంది అనేది నా మనసులో పడిపోయింది. మట్టిలో నుండి పుట్టుట, మండిపొడుట, వెలుగుట, బలి అనిపించుకొనుట, మరల మసకవుచు మసియవుచు మట్టి అవుట, జీవితమును తెలిపెదవే సింగరేణి.